నేను అక్బరుద్దీన్ ఓవైసీ కూడా గట్టిగానే వేసుకున్నాడు. గత ప్రభుత్వానిది కచరా పాలన, 10 సంవత్సరాల్లో 7 తరాలకు సరిపడా సంపాదించారు, ఒక్క కుటుంబం కోసమే ధరణిని తీసుకొచ్చారు, అందులో అక్రమాలు ముమ్మాటికి నిజం అక్బరుద్దీన్. వీళ్ళది బాగుంటుంది, వీళ్ళది ఏముండదు, ఏడ గవర్నమెంట్ ఉంటే ఏడ పచ్చగా ఉంటే ఆడ వాలిపోతారు, సింపుల్, ఇంకేం ఎజెండా ఉండదు వీళ్ళకి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్పుడు కనబడలే మరి ఇవన్నీ, అప్పుడు వాళ్ళ 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 ఎంట పోయిరు. ఇప్పుడు ఒకవేళ పుసుకున్న కేసీఆర్ 3వ అధికారంలోకి వచ్చి ఉంటే వీళ్ళు ధరణి అది 10 ఏళ్ళు దోసుకున్నారని మాట్లాడేటోడా, మళ్ళీ కేసీఆర్తోనే ఉండేటోడు. వీళ్ళకి ఒక పాలసీ కానీ ఓ పాడు కానీ ఏమీ లేదు. ఏడ పవర్ ఉంటే ఆడ వండాలి గంతే, ఏడ పచ్చగా ఉంటే ఆడ కూర్చోవాలి. 10 సంవత్సరాలుగా ధరణి మీద మీరు ఏ కమ్యూనిటీ గురించి అయితే ముస్లింల కోసం మేమే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటారో దాని మీ వక్ఫ్ భూముల మీద వాటి కబ్జాల మీద ఏనాడన్నా మాట్లాడిన మొఖాలేనాయి. ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ మారింది కాబట్టి మాట్లాడుతున్నారు. అదే గవర్నమెంట్లో ఉన్నప్పుడే మీ వాయిస్ ఇంత పవర్ఫుల్, మంచి బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, అద్భుతంగా వివరించగలుగుతారు. మరి ఆనాడు కూడా ఈ రకంగానే మాట్లాడుంటే మాట్లాడలే. ఇప్పుడు అంటుండు కచరా పాలన అంటుండు. అప్పుడేమన్నావు, మీ ఇద్దరం దోస్తులేమే అన్నావు అప్పుడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కచరా పాలన అని 10 ఏళ్ల పాటు ఎంజాయ్ చేయడంతో పాటు రాష్ట్రాన్ని లూటీ చేశారని, 7 తరాలకు సరిపడా సంపాదించారని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ధరణిని ఒక కుటుంబం కోసం, ఒక పార్టీ కోసమే తెచ్చారు, ధరణిని విఫల ప్రాజెక్టుగా అభివర్ణించారు. భూభారతి బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. స్పీకర్ పోడియం ముందు నిలబడి ఫార్ములా ఈ కేసుపైన చర్చకు పట్టుబడుతూ ప్లకార్డు ప్రదర్శించారు. వారి వైఖరిపై ఘాటుగా స్పందించిన అక్బరుద్దీన్ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన నిరసన ప్రదర్శన వారి సంస్కృతికి నిరసన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చించివేసిన కాగితాలు చూపిస్తూ ఆ పార్టీ సభ్యులకు కేసీఆర్ నేర్పిన సంస్కారం ఇదేనా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజల కోసం పోరాటం చేస్తున్నారా, లేక ఒక కుటుంబం కోసం, కుటుంబంలోని ఒక వ్యక్తి కోసం పోరాటం చేస్తున్నారా అని నిలదీశారు. సభ సజావుగా సాగేందుకు అవసరమైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని స్పీకర్ను కోరారు. గత సర్కార్ తీసుకొచ్చిన ధరణిలో అక్రమాలు జరిగాయని, అది ముమ్మాటికి నిజమని, ధరణితో కోట్ల రూపాయలు కొల్లగొట్టారని అక్బరుద్దీన్ ఆరోపించారు. దేవాదాయ, ప్రభుత్వ, వక్ఫ్ భూములు వేలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా భూముల ఆడిటింగ్ చేయాలని, మళ్లీ భూముల సర్వే చేపట్టాలని, కొత్త బౌండరీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో భూ రికార్డులకు సంబంధించి ఎలాంటి విధానాలు ఉన్నాయో అధ్యయనం చేసి ఆ మేరకు భూభారతి చట్టంలో మార్పులు చేర్పులు చేయాలని కోరారు. సో ఇది ముందు మాట్లాడుంటే కొంత ఏమన్నా ఉపయోగకరంగా ఉండేదేమో.